నమస్కారం. మనీ మాటలు మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషం ఉంది. ఇవాళ శనివారం మీ క్వెషన్స్‌కి బదులు ఇప్పుడు విష్ణు వచ్చాడు. విష్ణు అడుగుతాడు, నేను బదులు చెప్తాం. నమస్కారం అందరికీ నమస్కారం. బి ఇంట్రెస్టెడ్ ఇంక్వైరీ చేస్తాను. హెల్ప్ చూడొచ్చు. వాళ్ళు చేయలేదు. ద అదర్ సైడ్ $1 లోన్ ఇత్తడానికి G6 కంతా మీరు ఇన్వెస్ట్ చేశారంటే టాక్స్ ఇచ్చేస్తాము. అదేమో చేసింది ఫైనాన్స్ మినిస్ట్రీ. ఆర్‌బీఐ ఏం చేశారంటే, ఓకే ఈ బ్యాంక్‌లో ఎంఎల్ఏస్ అందరూ బ్యాంక్‌లోకెళ్ళి చేతులు కాళ్ళు పట్టి తెచ్చారనుకోండి. మళ్ళీ హెడ్జింగ్ వచ్చింది కదా! ఎనాదో డబ్బులు తెచ్చి రూపాయి మార్చారనుకోండి. మళ్ళీ 120 అంటే లక్ష చెల్లి టచ్ అయిందనుకో, బ్యాంక్‌కి నష్టం లేకుండా ఉండడానికి హెడ్జింగ్ కాస్ట్ మీద తీసుకుంటా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమో హెడ్జింగ్ లాస్ తీసుకుంటారు మరి. అంతే $1 మాన్యువల్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ₹100కి తీసుకున్నాను అనుకోండి. 3 సంవత్సరాల తర్వాత మనం ₹100కి డాలర్ నువ్వు నెగర్లీ డోరో స్వాప్ చదవండి. అదే హెడ్జింగ్ కాస్ట్ కదా! అలాగని బ్యాంక్‌తో చెప్పడం అవ్వదు. ₹100 వచ్చిందనుకోండి. 160 అయినప్పుడు ఆ 160 ఇవ్వాలి కదా! ₹20 లక్షలు నేను తీసుకుంటాను. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఎంత చేస్తుందంటే, ఎంఆర్ఐ $15,000 ఇచ్చారంటే, వాళ్ళకి 90,000 లోన్ ఇచ్చి 100,000 మనం డిపాజిట్ చేస్తారు. వాళ్ళకి ఒక పంగు ఇంట్రెస్ట్ వస్తుంది. బ్యాంకు వాళ్ళకి కూడా ఒక వాటా ఇంట్రెస్ట్. సో మార్కెట్ ఫారం హానెస్ట్ అవుతుందా? అవంతా కాదు. డాలర్ వచ్చేస్తుంది. అలా డాలర్ వస్తుంది. అంతే. దాంతో ఇంకోటి ఏం చేశారంటే, అమలు రేట్ చెప్పారంటే, ఓన్లీ ఫర్ ఫార్మర్స్. ఓన్లీ ఫర్ ఫార్మర్స్. ఓకే. వైట్ మ్యాన్ అండ్ నాన్ రెసిడెంట్ ఇండియన్‌కి బాండ్‌లో ఇంట్రెస్ట్ వచ్చిందంటే, పీరియడ్స్ లేదు. ఇంకా వడ్డీకి ఇన్‌కమ్ ట్యాక్స్ లేదు. అదే అప్పులు నేను చేశాను. ప్రాఫిట్‌గా లేదు. అంతే. దానికి రమ్మన్నారు. ఎందుకంటే నువ్వు ఇచ్చింది 7.5% వడ్డీ. హెడ్జింగ్ ఓపెన్ అయిన తర్వాత లెక్క. అమెరికాలో నేను ఇంట్రెస్ట్ పెరుగుతుందని పన్ను వేశాను. దాంట్లో బాండ్ అంత రాదు. గవర్నమెంట్ కావాల్సిన సరేమో 10,000, 20,000 అని తీసుకుంటూ ఓకే. 10 బిలియన్, 20 బిలియన్ అంటే 10 బిలియన్, 20 బిలియన్ లాంటిది. కానీ డిపాజిట్‌లో వస్తుంది. ఓకే. అది 30, 40 బిలియన్ వస్తుంది. నాకు వాడడం చేంజ్ ఇది మనీ. ఈ బై, సెల్ అండ్ బై ఈ గేమ్ 1 వీకే కదా! లేనే డ్రోన్ కొద్దిగా కొట్టేశారు. దాంట్లో ఏమో నాస్డాక్ ఏమో 5% పడింది. అక్కడ నాస్డాక్ 5% పడి మనకేట మనీ. ఇక్కడ 300 పాయింట్లు. ఇదే 400 పాయింట్లు. అదే సినిమాలో. సెన్సెక్స్ కాదు నిఫ్టీ సార్. నిఫ్టీ పని చేసినప్పుడే 400 పాయింట్లు డబ్బాలు. దాని తర్వాత మీ డబ్బులు తీసుకెళ్ళిపోయి మ్యూచువల్ ఫండ్ మీ డబ్బులు తీసుకెళ్ళి అది చేసుకొని సెలెక్ట్ చేశారు. సార్ మీరు మ్యూచువల్ ఫండ్ చెప్తున్నా నీ క్వశ్చన్ అడుగుతాను సార్. ఇప్పుడు అడిగేస్తాను సార్. సార్ ఇప్పుడు మార్కెట్ పడుతూనే ఉంది సార్. నాకు ఏమో మ్యూచువల్ ఫండ్ పోతే ఎగ్జాంపుల్ చెప్పారు ముందు పొద్దుతల్లో ఇంకో పంపిలో వర్క్ చేస్తున్నప్పుడు నువ్వే ఒక డైవర్ నుంచి నువ్వే మీరు మీ కారు తొక్కారంటే అవి డైరెక్ట్లీ స్టాక్ మార్కెట్ స్టాక్ మళ్ళీ ఒక డైవర్ కార్ తొక్కడు అది మ్యూచువల్ ఫండ్లో చేస్తుంది. ఇప్పుడు సిచ్యువేషన్ అనేమో మార్కెట్ పడుతూనే ఉంది. ఇంకా జగాలి కదా సార్. ఇంకా దిగాలి కదా సార్. ఇంకా దిగాలి. ఇప్పుడు లాగా ఉన్నప్పుడు లాభ ఒక స్టాక్ సెలెక్ట్ చేయడం తెలియదు. లేకుండా ఒకే ఆప్షన్ డ్రైవర్ ఉన్నప్పుడు కారు రన్ చేయడం కాదు. ఈ స్టాక్ మార్కెట్ అవుతుంది 3 మొక్కల ఆట లాంటిది. 3 మొక్కల ఆట. నాకు రాసే లేదు. నేను కరెక్ట్‌గా సీట్ ముట్టడం లేదు. నువ్వు డబ్బులు ఇచ్చి ఇంకోటి చేయమని చెప్పడం. అదవుతాం మ్యూచువల్ ఫండ్ అయితే సార్. వారికి కారు తొక్కడం తెలుసా? మీకు తెలుసా? నువ్వు డ్రైవర్ నీకు తొక్కడం రాదని ఒప్పు. డ్రైవర్‌కి కీ ఇచ్చి రన్ చేయని చెప్తున్నారు. వాళ్ళకి కారు తొక్కడం తెలుసని నీకెలా తెలుసు? ఓకే. సార్ అంక లెవెల్‌లో నాకు తెలుసు నేనే తొక్కింది కదా సార్. నువ్వు వాళ్ళకి కారు తీసుకురాని టెస్ట్ తీసుకొని చేశారంటే అది మీరే కారు తప్పుతారు కదా! ఓకే సార్. ఒక ఫండ్ మేనేజర్ తనకి ఏం డౌన్ చూడడం స్టాప్ సెలక్షన్ చేయడం ఈజియర్ అంటున్నా. ఆ ఫండ్ మేనేజర్ కాక ఫార్క్ 3 ఇయర్స్ రిటర్న్ ఇచ్చారంటే మళ్ళీ నెక్స్ట్‌లో వస్తుందని అవసరం అయిపోతుంది. ఓకే. ఓకే సార్ ఫైన్. ఓకే. మళ్ళీ చూసాంటే మళ్ళీ ఏదో ఒక ఇది కరెక్ట్ చెప్పలేదు అనిపిస్తుంది సార్. క్వశ్చన్ సార్ ఓకే. కార్డ్‌కి ఇచ్చిన ముందు లైసెన్స్ చూస్తావు కదా! చూసి ఏంటి పుష్ ఇస్తున్నావు. అలాగే లాస్ట్ బ్యాలెన్స్ ఎలా ఉంది? ఫండ్ మేనేజర్ ఎవరని తెలీదు. నేను తీసుకున్నానమ్మా. ఓకే. ఇది చెప్పింది చూసాను సార్ అది. అవును. చాలా ఫండ్ మేనేజర్ నేను ఇంకా అసెట్స్ మేనేజ్ చేస్తాను బంధుకి. అదేం చేస్తారా? ఎంత చదివారు? ఎంత డిగ్రీ? ఏ స్టాక్ ఢిల్లీలో తీసుకెళ్లారు? కనీసం మీకు తెలుసా?
ఇదంతా తెలిసి నా జాతకం చేసుకుని నేను స్ట్రాంగ్ జాతకం చేస్తాను సార్. ఓకే. మీరు జాతకంలో చూడకుండా కూర్చొని కావాలదా? చాలా కష్టం సార్. సార్ నేను చెప్పండి ఎప్పుడు చూసినా కూడా అలాగే ఉందనిపిస్తుంది సార్. ఎవరైనా జొమాటో కొంటారా? కొంటారా సార్? అది తీసుకొని వచ్చి నిఫ్టీలో ఉంచాడట సార్. అదే అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీ. Så అలాగే ఉంది. hos కంపెనీ ఏంటని అడ్జస్ట్‌మెంట్ బీటాట హుతే చార్లీ మగనే చెప్తున్నారు. అడ్జస్ట్‌మెంట్ బీటా అన్నది ఈవిటా అన్నది వేస్ట్ అని చెప్తున్నారు. అది తీసి కుప్పలో తొక్కు దెబ్బలేసుకొని అంటున్నారు. అది అంతలో ఉన్న ఓహో అని స్టార్ట్ చేసింది. ఆరంభించాడు ఇమ్మీడియట్లీ జంప్ చేసి ప్రైవేట్ మంత్స్ హోయో ఇంకా ఎంత చిన్న IPOs. ఇప్పుడేలా అనుకుంటున్నా బైజీలాలో అపోయిందనుకో. వాడు మ్యూచువల్ ఫండ్ ఇష్టాలు సడన్ డబ్బులు మరి బైజీకి ఒక IPO చేసేయండి. ఆ డబ్బులు నన్ను ట్రాన్స్ఫర్ చేసేయండి. కుకు ఫ్రమ్ IPO వస్తున్నారు. రియల్ కామెడీ పీస్ ఏంటంటే ఈ తనకు బాధేసి ఎక్స్‌పోర్ట్స్. సార్ అది వస్తాను సార్. ఆ క్వశ్చన్ అడుగుతున్నాం. నేను వస్తాను సార్ దానికి ముందు. ఓకే. ఫోటో చూసారా? ఒకటి వైరల్ అవుతుందని చూసారా? దానికి పట్టి లాగుతున్న ఫోటో. వైరల్ అవుతుంది సార్. ఓకే సార్. మీరు అన్ని స్టాఫ్స్ మాట్లాడిన సార్ ఆయన చేసి మీకు చూస్తాను సార్. దాని వచ్చి ఓకే స్ట్రెంగ్త్ చట్టని పడిపోయింది. బోనస్ ఇచ్చేస్తే అడ్జస్ట్మెంట్ అలా అవుతుంది. కానీ ఇండియన్ కార్డ్ జగన్ బ్యాల్గా 10 times ఫ్రమ్ హియర్ 1000% అప్పుడు కొంచెం కాస్ట్లీ ఉందని అమ్మవచ్చు. నేను 10 times అంతా నేను కొంచెం లోర్ ఎంటర్ అవుతామా. ఇలాగే అన్నారు అమ్మ ఒక కంపెనీ వచ్చా ఏంటంటే ఆ కంపెనీ చేశారు 2019 చేసిన కర్మని ఇప్పుడు చేస్తున్నారు. అది కర్మ కమర్షియల్ నీకెళ్ళ 2019 ధర్మవడేమో ఇప్పుడు 27 చేస్తారు. ఏంటి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల తర్వాత 1000% దానికి మధ్యలో చేతులు కాలు తిరిగినావు. నాయకుడు ఏదన్నా మీ గురించి 50% పడిందంటే అదంతా నార్మల్గా జరుగుతుంది కదా సార్. అంటే మీరు చూస్తే ఇది KVS కూడా మాకు KVS చూస్తాను. ₹63 వెళ్ళింది తీసేస్తారు. ఓకే. ఈ ₹63 మీరు అడుగుతారంటే మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు నా స్వీకరిస్తానంటే కన్సిడర్ చేయొచ్చు. ₹63 ఏంటంటే కన్సిడర్ చేస్తావా లేదా? మైండ్‌కి భయపడి అక్కడ ముట్టాలంటే నేను నీకు పిలుస్తాను బా అని. అలాగనే పిలవాలి. సరే వదిలి సార్. ఇప్పుడు వద్దు సార్. తర్వాత మార్చి వస్తాను సార్. ఓకే సార్. 4000కి నేను కొంటానన్నాను. ₹63 చూస్తున్నప్పుడు. ఓకే సార్. విన్నాం. ఈ స్టాక్ చూసి నెక్స్ట్‌కి వస్తాను సార్. సార్ IBC చూసారు వాల్యూ ట్రాప్‌లో జరుగుతుంది. డ్యూరెంట్ బిజినెస్ ఓవర్ కంపెనీ అదొక PGN triple A and Indian Super ID television of around 2 hours. Havela light is in a room no. ఓకే. నువ్వేంటి లాస్ట్ 100 సంవత్సరాల్లో ప్రపంచంలోని ఏది బెస్ట్ కట్టిన స్టాక్ వచ్చిందని చూడు. అది చూసేదా? దాని గురించి ఏమో ఐటీసీ కొనాలా లేదని చూసి డిసైడ్ చేద్దాం. Cigarette concept mas. మీరు చూసి రండి. ఏట్లియా అని ఒక కంపెనీ ఇచ్చింది. ప్రపంచం అన్ని సిగరెట్ కంపెనీ అనేది ఇచ్చింది. ఓకే. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా డిపాజిట్స్ ఎలాగని డబ్బులు ఎలాగ వచ్చిందని బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో ₹99 ఓన్లీ. ఈ చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ రూకొని కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.